అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేసి ఆనందిస్తారు? చూడు మీ గతి ఏమైద్దో అని అంటున్నాడు. చూడండి, కింద చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అరే అబ్బాయి, ఎదుటి వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు మీరు అపహాస్యం చేశారు కదా, మీరు నవ్వుతున్నారు కదా. అవతల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గతి మీకు వచ్చింది. అప్పుడు నేను నవ్వుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. గదు అపహాసకులందరూ అపహాస్యం పాలవుతారు. దేవుడే అంటున్నాడు నేను నవ్వుతాను. దేవుడే అంటున్నాడు నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఈ దరిద్రగొట్టు మనస్సు మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. అపహసించటం అనేది ఎంత ప్రమాదకరమైన తత్వమో గుర్తుపట్టండి. అపహాస్యం చేయడానికి ట్రై చేస్తే మనం అపహాస్యాల పాలవుతాం. ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ అంతా బాగానే చెప్పినా ఇంగ్లీష్ రాక సెలెక్ట్ కాలేదా? వాళ్ళు అపహాస్యం చేసి ఆనందిస్తారు. చూడు మీ గతి ఏమైద్దో అని అంటున్నాడు. చూడండి, కింద చదువు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అరే అబ్బాయి, ఎదుటి వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు మీరు అపహాస్యం చేశారు కదా, మీరు నవ్వుతున్నారు కదా. అవతల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ గతి మీకు వచ్చింది. అప్పుడు నేను నవ్వుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. గదు అపహాసకులందరూ అపహాస్యం పాలవుతారు. దేవుడే అంటున్నాడు నేను నవ్వుతాను. దేవుడే అంటున్నాడు నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తాను. ఎంత దారుణమైన విషయమో చూడండి. కాబట్టి ఈ దరిద్రగొట్టు మనస్సు మన దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. అపహసించటం అనేది ఎంత ప్రమాదకరమైన తత్వమో గుర్తుపట్టండి. అపహాస్యం చేయడానికి ట్రై చేస్తే మనం అపహాస్యాల పాలవుతాం.